నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సోడియం పెర్కులేట్ ఎక్స్ప్లోజివ్స్లో ఉపయోగపడే అత్యంత కీలకమైన కెమికల్ ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, ఫైర్ వర్క్స్ అండ్ యాజ్ ఎ కెమికల్ స్టెబిలైజర్. 2000 టన్నుల సోడియం పెర్కులేట్ మోనోహైడ్రేట్ అంటారు, పాపులర్గా సోడియం పెర్కులేట్ అంటారు. ఇది చైనా నుంచి ఇరాన్కు గడిచిన 2 నెలల్లో వ్యవధిలో చేరింది. మొత్తం రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్ నౌ యుఎస్ఏకి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ దగ్గర ఉంది, మొసాద్ దగ్గర ఉంది. ఎక్స్ప్లోజివ్స్లో వాడతారు అండ్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారీలో వాడతారు. సో ఇరాన్ దగ్గర ఫార్ములా ఉంది, వాళ్ళకి కావాల్సిన సోడియం పెర్కులేట్ చైనా నుంచి సరఫరా అయింది. చైనా పరోక్షంగా ఈ ఇరాన్కి ఈ మొత్తం మిసైల్ టెక్నాలజీని కి సంబంధించి సపోర్ట్ ఇస్తూ వస్తుంది. సో ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే, అమెరికా ఎప్పుడైనా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ దగ్గర కావలసినంత ఈ అణు సామర్థ్యం ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు రిఫైన్ చేసిన యురేనియం రిఫైన్ చేసుకుంటూ వచ్చారు. 90% శుద్ధి జరిగితే దాన్ని పూర్తి స్థాయిలో అణ్వస్త్రాలుగా కన్వర్ట్ చేయడానికి వాళ్ళకి వెసులుబాటు ఉంది. నతాన్స్ అణ్వస్త్ర న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ దగ్గర అండ్ అలాగే ఎఫ్సహాన్ దగ్గర ఇంకోటి ఉంది, ఫోర్డో కూడా ఉంది. ఈ మూడింటిని పెరిఫెరల్గా B-2 బాంబర్స్ వెళ్ళి స్ట్రైక్ చేశాయి. బట్ అంత లోపలికి వెళ్ళి పెనట్రేట్ చేసి ఆ పర్వత శ్రేణుల్లో ఉన్న సుదీర్ఘమైన నిశ్చితమైన లక్ష్యాలను అయితే బాంబర్స్ కూడా పెద్దగా ఏం చేయలేకపోతున్నాయి. కొంత దూరం వెళ్తున్నాయి కానీ, అందుకని పెరిఫెరల్గా ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్స్ని మూసేయగలిగినాయి అణుకేంద్రాలకు సంబంధించి ఈ B-2 బాంబర్స్ దాడుల వల్ల. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇరాన్కి ఇంకొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి బయట ప్రపంచానికి తెలియవు. అండ్ అలాగే మనం కనుక చూస్తే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ IAEA ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్కి అయితే దీనికి సంబంధించిన సమాచారం లేదు. ఇప్పుడు చైనా నుంచి మరి ఈ విమానాల్లో, కార్గో విమానాల్లో పంపించిన 2000 టన్నుల సోడియం పెర్కులేట్ ఎక్కడ దాచింది రా? ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. బ్యాలిస్టిక్ మిసైల్స్లోనూ వాడతారు, ప్రత్యేకించి ఎక్స్ప్లోజివ్స్లో వాడతారు. ఇప్పుడు ఇది పెద్ద టార్గెట్. అండ్ అమెరికా రాడార్స్ కానీ, ఇజ్రాయెల్ రాడార్స్ కానీ వీళ్ళు ఎక్కడ ఇది దాచిపెట్టారనేది అందట్లేదు. బట్ ఇక్కడి నుంచి చైనా నుంచి మాత్రం ఆ 2000 టన్నులు ఎగుమతి అయింది, కార్గో విమానాలు తీసుకెళ్ళాయి అనే దానికి సంబంధించిన విజువల్ ఫుటేజ్ అయితే అమెరికా దగ్గర ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇప్పుడు అదే ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ బయటికి కనిపిస్తున్న ఈ 2-3 అణు కేంద్రాలు, నతాన్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్సహాన్ కావచ్చు, ఫోర్డో కావచ్చు, ఇవి కాక ఇంకెక్కడైనా ఉన్నాయా? వాటిల్లో వీటిని ఈ నిల్వలు ఉంచి, సోడియం పెర్కులేట్ నిల్వలు ఉంచి ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ వాళ్ళ దగ్గర ఉన్నది చెప్తున్నారు. ఖైబర్, ఒక ఆరక్షరాల పేరుని కుదించుకొని ఖైబర్ అని పెట్టుకున్నారు. ఆ ఖైబర్ అంటే అమెరికాకి వెన్నులో అనుకో. బట్ అలాగనే అమెరికా ఏం తక్కువ తెలియదు. వాళ్ళు మినిట్ మ్యాన్ 3 రంగంలోకి దించారు. టెస్ట్ ఫైర్ కూడా చేశారు మొన్న. సో డమీలతోటి టెస్ట్ ఫైర్ చేశారు. రేంజ్ 13,000 to 16,000 కిలోమీటర్స్. ఎక్కడో డిగో గార్షియా నుంచో, UK నుంచో కూడా కొట్టచ్చు అవి పెట్టుకుంటే, మినిట్ మ్యాన్ పెట్టుకుంటే అమెరికాని. బట్ పరిస్థితి అక్కడ దాకా వెళ్తుందా? ముందుగా అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ బాగా వర్రీ అవుతున్న విషయం, ఈ సోడియం పెర్కులేట్ని ఎక్కడ దాచారు. అందులో 2000 టన్నులు హైలీ ఎక్స్ప్లోజివ్. అది అన్ని పర్పసెస్కి ఉపయోగిస్తారు, శాంతి పరంగా చేసుకోవాల్సిన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. బట్ ఇరాన్ ఉద్దేశం అయితే అది కాదు. కాబట్టి ఇది ఎక్కడ దాచారు? అండ్ ఒకటి IRGC కొత్త కమాండర్ అండ్ అలాగే ఇరాన్ కొత్త సుప్రీం, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ మధ్య కొహెషన్ బాగుంది. సో వీళ్ళు రంగంలోకి దిగితే విధ్వంసం సృష్టించేస్తారని చెప్పేసి కూడా అమెరికా, ఇజ్రాయెల్ భయం. సో అందుకని ఏంటంటే, వీళ్ళు ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న హమాస్ కానీ, హెజ్బుల్లాస్ కానీ, హౌతీస్ కానీ, ఈ 3 సంస్థలకు కలిపి ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ మనీ నుంచి దగ్గర $5 బిలియన్ ఖర్చు పెట్టింది. ఇంకా పెడుతూనే ఉంది. మీరు అనొచ్చు, అదేంటి అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది, కప్పు కాఫీ మన ఇండియన్ కరెన్సీలో 15 లక్షల రూపాయలు పెడితే కానీ కప్పు కాఫీ కొనలేని పరిస్థితి. అలాంటి ఇరాన్ వీళ్ళకి ఫండ్ చేస్తుంది. ఇరాన్ హ్యాస్ ప్లాన్ బి ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళ సైన్యం, వాళ్ళకు రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటే ప్లాన్ బి ఇరాన్ సైన్యం. అలాగే వాళ్ళకు ఒక అధ్యక్షుడు ఉంటే ప్లాన్ బి ఇరాన్ సుప్రీం కమాండర్. ఇప్పుడు మొన్నటిదాకా అయతుల్లా అలీ ఖమేనీ, ఇప్పుడు ఏంటంటే ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ. సో ప్రతి చోట మళ్ళీ ఆర్మీకి, వీళ్ళకి రెవల్యూషనరీ గార్డ్స్కి అనుబంధంగా ఆర్మీ పనిచేస్తుంది.
పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి అనుబంధంగా మత ఛాందస్వాద సంస్థలు పనిచేస్తాయి, వాళ్ళు పెంచి పోషించే ప్రాక్సీలు పనిచేస్తాయి. ఈ ఆయిల్ మనీ ప్యారలల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి, ఇరాన్ తన ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఏంటంటే క్యాష్ రూపంలోనే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. $5 బిలియన్ వాళ్ళు ఖర్చు పెట్టారు ఈ 3 సంస్థల మీద, ఇంకా ఖర్చు ఉన్నారనే విషయం తెలిసే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే లెబనాన్కి వెళ్ళి మరీ హెజ్బుల్లెస్ని కొట్టి మరీ వస్తుంది. సొరంగాలు తవ్వేస్తారు. ఈ హెజ్బుల్లాస్ కానీ హమాస్ కానీ బేసిక్గా వాళ్ళ లక్షణం ఏంటంటే మరి పూర్వజన్మలో ఎలుకలో ఏం పాడో కానీ బొరియలు చేసుకుంటూ సొరంగాలు చేసుకుంటూ వెళ్తుంటారు. బయట ఆన్ గ్రౌండ్ కనిపించరు. ఎక్కువ కనిపించేది ఒకసారి పెను విధ్వంసం సృష్టించడానికి, పెను బీభత్సం సృష్టించడానికి మాత్రమే వస్తారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్లో జరిగిన ఆ మెరుపు దాడి మనం చూసాం. 1500 మందిని ఊచకోత కోసి కొంతమందిని 1000 పైగా హోస్టేజ్గా తీసుకుని వెళ్ళారు. హమాస్ అందులో ఎక్స్పర్టైజ్ ఉంది. హెజ్బుల్లాస్ కూడా దారి కాచి దాడులు చేయడంలో ఎక్స్పర్టైజ్ ఉంది. నీళ్ళల్లో మైన్స్ పెట్టి పెంచడం. హౌతీస్ అయితే ఇక నేరుగా వాళ్ళు సముద్రపు దంగలే. వాళ్ళని యెమెన్ వైపు డిప్లాయ్ చేసి వాళ్ళని ఫండ్ చేసింది. అంటే వీళ్ళ ముగ్గురిని డిప్లాయ్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ కాన్సన్ట్రేషన్ని దెబ్బకొట్టడం. ఇజ్రాయెల్ ఇంకా వాటి మీద పడిపోయినప్పుడు ఇజ్రాయెల్ మీద మనం దాడి చేయొచ్చు. బట్ ఈసారి ఇజ్రాయెల్ జాగ్రత్త పడింది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి దాడిలోనూ ఇజ్రాయెల్ గెలుస్తూనే వచ్చింది. సరే, వాళ్ళకి అది దైవపరంగా అంతున్న సాయము, లేకపోతే సాంకేతికంగా వాళ్ళకి డెవలప్ చేసుకున్న నెట్వర్క్, లేకపోతే వాళ్ళ దేశం పట్ల యూదు జాతీయులకి ఉన్న కన్సర్న్ ఆర్ కమిట్మెంట్, మరి మొత్తానికి వీటిలో ఏదో ఒకటి, లేదా 3 కూడా కావచ్చు. సో ఈ క్రమంలో ఇప్పుడు పెట్టరేగిపోయే ఈ శక్తులను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? అమెరికా ఆలోచన చేసింది ఏంటంటే హెజ్బుల్లాస్, హమాస్, హౌతీస్ ముళ్ళుతో తీయాలి. అందుకని సిరియా ప్రెసిడెంట్గా వాళ్ళకి అత్యంత నమ్మకమైన మిత్రుడు ఉన్నాడు. ఆయనకి చెప్పి, ఆయన మాజీ టెర్రరిస్ట్, అక్కడి నుంచి ఆ టెర్రరిస్ట్ మోకల్ని ఇరాన్ భూభాగంలోకి పంపించే ప్రయత్నం. సో ఇది చూడండి, అంటే ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నది ఇజ్రాయెల్ కానీ అమెరికా మూవ్స్ కానీ. ఓ పక్క ఇరాన్ ఏమో ప్యారలల్గా వెళ్ళి వీళ్ళ మిలిటరీ బేస్ను కొట్టుకుంటూ వస్తుంది. ఎన్నాళ్ళు కొడుతుంది వాళ్ళ దగ్గర? అండ్ ఇరాన్ అనుకుంటుంది అమెరికా దగ్గర ఏదో ఆయుధ నిల్వలు తగ్గిపోయాయని. బయటికి ఆ స్ట్రాటజిక్గా పిక్చర్ ఇస్తారు, వాళ్ళ బలహీనంగా ఉన్నామని. కొన్నాళ్ళు దాడులు ఆపేసినట్టు కనిపిస్తారు. బట్ కనిపిస్తే వాళ్ళ ట్రంప్ ట్రాప్లో ఇరాన్ ఇరుక్కున్నట్టు అనమాట. సో ఇరాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మైండ్ సెట్. అంటే సైకలాజికల్గా ఎలా యుద్ధాలు చేయాలి అనే దానికి సంబంధించి ఇరాన్కి వార్ఫేర్లో ఎవరు చెప్పక్కర్లా. బట్ యుద్ధాల వెనకాల ఉండే తంత్రాలు, మంత్రాల గురించి అయితే మాత్రం ఇరాన్ తెలుసుకోవాల్సింది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది.